హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది ఇక్కడ అందుతుందండి. ఫ్రెండ్స్, ఇక ఏదైతే గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 28/2022 ఉందో వాటికి సంబంధించినటువంటి మనకు 4th స్పెల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఈ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే 4th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్లో ఏముందంటే, ఇన్ కంటిన్యూయేషన్ టు ది నోటిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటెడ్ ఆన్ 12/9/2025 ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఫర్ ద certificate verification which is going to be held on 23rd and 24th September 2025 రోజున మనకు వీటికి సంబంధించినటువంటి CV అనేది ఉండడం జరుగుతుందండి. మనకు 10:30కి 10:30 AM అయితే స్టార్ట్ అవుతుంది. CV వచ్చేసి మనకు రిజల్ట్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే 25/9/2025 అండి. రిజల్ట్ డే అంటే ఏంటంటే, మీరు ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఈ తేదీలలో అంటే 23rd and 24th తేదీల్లో ఒకవేళ మీరు అటెండ్ కాలేకపోయినా కానీ, ఒకవేళ అటెండ్ అయినా కానీ మీ యొక్క సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే 25th రోజు అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చండి. అండ్ మనకు వెన్యూ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అంటే, మనకు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఫార్మ్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అని పిలుస్తారు, తెలుగు యూనివర్సిటీ. అండ్ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్ ఓల్డ్ క్యాంపస్లో ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే, మనకు ముందుగా వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది చూసుకోండి ఫస్ట్. అండ్ 2 sets ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి. అండ్ అదేవిధంగానే మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎప్పుడు వస్తాయనేసి కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయంటే, మనకు 23/9/2025 నుంచి 25/9/2025 అప్ టు 5:30 PM వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. కమిషన్ నుంచి కూడా అఫీషియల్గా వీడియో కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది, అది కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ 8 ఏదైతే ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్కి సంబంధించినటువంటి తేదీలు కూడా త్వరలోనే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అండి, మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందుగా వచ్చేసి PDF అప్లికేషన్ ఫామ్ అండి. ఈ PDF అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 2 sets అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది, ఎలాంగ్ విత్ మీ యొక్క హాల్ టికెట్. అండ్ అసిస్టేషన్ ఫామ్స్ కూడా 2 sets అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ఐడి కానీ, ఎనీ అదర్ మీరు బ్యాంక్ అకౌంట్ అయినా తీసుకెళ్లాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే పాన్ కార్డ్ తీసుకెళ్ళినా పర్లేదు, మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. యాజ్ పర్ ది డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు ఈ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ది డేట్ ఆఫ్ బర్త్ కొరకు యాజ్ పర్ ది SSC మెమో అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి, ఇది మ్యాండేటరీ. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్, ఒకవేళ లేకపోతే రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది, రెసిడెన్సీ తీసుకెళ్ళండి. అండ్ సర్టిఫికేట్ ఫర్ రెసిడెన్సీ ఎవరైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 1st to 7th క్లాస్ పీరియడ్ సంబంధించి ఉంటుందో, బోనోఫైడ్స్ ఉంటే బోనోఫైడ్ తీసుకెళ్ళండి, లేదంటే రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్సెప్షన్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీకి క్లైమింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ఉంటుంది, అది ఫిల్అప్ చేసి ఇవ్వాలి. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది NOC అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కొరకు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇఫ్ ఎనీ ఎంప్లాయీస్ హ్యాస్ ద క్లైమ్డ్ ద ఏజ్ రిలాక్సేషన్, ఒకవేళ మీరు ఎంప్లాయీ ఉండి ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ క్లైమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ అండి, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ క్లైమ్ చేయడం కొరకు సర్వీస్ సర్టిఫికేట్ క్లైమింగ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేటస్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఖచ్చితంగా ఇన్సర్ట్ అయిన కమ్యూనిటీ సర్టిఫికేటే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ వచ్చేసి అక్కడనే కన్సిడర్ చేసి అక్కడ మీకు బేస్డ్ ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రం మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ నేటివిటీ బర్త్డే డేట్ ఆఫ్ బర్త్
10th సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎన్సీఎల్ కూడా మనకు లేటెస్ట్ జీవోస్ ప్రకారమే ఉంటుంది. యాజ్ పర్ ది జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారం బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్సీఎల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్చువల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి 23rd 9 2025 ఫ్రమ్ 10:30 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మనకు టోటల్గా 100 మెంబర్స్ ఉండడం జరిగింది 23rd రోజు. అండ్ 24/9/2025 ఫ్రమ్ 10:30 AMకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సివి. అందులో ఎంతమంది క్యాండిడేట్స్ వస్తారంటే మనకు 93 మెంబర్స్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అయితే కాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ రిజల్ట్ ఎప్పుడు కేటాయిస్తారంటే 25/9/2025 అండి. ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేయడం కొరకు అయితే మనకు 5 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. అండ్ 25/9/2025 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన వారు ఎవరంటే మనకు ప్రియాంక ఆలా ఐఏఎస్ గారు, సెక్రటరీ టీజీపీఎస్సీ గారు అయితే ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించినటువంటి 4th స్పెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. 4th స్పెల్కి దాదాపుగా చాలామంది క్యాండిడేట్స్ కూడా అటెండ్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన ఛానల్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, అందులో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ ఉన్నా మేము రెక్టిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. మీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.